మన దేశంలో ప్రతిరోజు హాస్పిటల్స్ ద్వారా 700 టన్నులకు పైగా బయోమెడికల్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందనే విషయం మీకు తెలుసా? అందులో దాదాపు 15% వేస్ట్ను సాధారణ చెత్త మాదిరిగానే రోడ్ల పక్కనే వేయడం వల్ల హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అంత ప్రమాదకరమైన బయోవేస్ట్ను ఏపీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చాలా ఎఫెక్టివ్గా రీసైక్లింగ్ చేస్తున్నారు. వేస్ట్ను హాస్పిటల్స్ నుండి కలెక్ట్ చేసి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యుత్తమ స్కోర్ను నమోదు చేస్తుంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మానవ శరీర భాగాలు, రక్తంతో తడిసిన కాటన్, బ్యాండేజ్లు, మందుల సీసాలు, గ్లౌజులు, సూదులు, సిరంజులు వీటన్నింటినీ ప్రతిరోజు ఎంత సేఫ్గా డిస్పోజ్ చేస్తున్నారో ఈ వీడియోలో మీరు డీటెయిల్గా చూడొచ్చు. ఇది వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్. రోజుకు 300 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల వారంతా మెరుగైన వైద్యం కోసం ఈ హాస్పిటల్కి వస్తుంటారు. ఇక్కడ పేషెంట్లకు ఎంత కేర్ఫుల్గా సర్వీస్ అందిస్తారో హాస్పిటల్లో ప్రొడ్యూస్ అయ్యే బయోమెడికల్ వేస్ట్ను కూడా అంతే కేర్ఫుల్గా డిస్పోజ్ చేస్తారు. బయో వేస్ట్ మేనేజ్మెంట్ కింద మనకి సపరేట్ బయో వేస్ట్ మేనేజ్మెంట్ స్టోర్ రూమ్ ఉందండి. మనం డైలీ ఈ వివిధ వార్డ్స్లో కలెక్ట్ అయ్యే బయోమెడికల్ వేస్ట్ ట్రాలీలో తీసుకెళ్లి ఆ బయో వేస్ట్ మేనేజ్మెంట్ స్టోర్ రూమ్ లో పెడతారండి. ప్రతిరోజు హాస్పిటల్లో వచ్చే వేస్ట్ ను డంపింగ్ యార్డ్ లో వేసి ప్రజల ప్రాణాలని రిస్క్ లో పెట్టకుండా 4 కేటగిరీస్ లో బయో వేస్ట్ ను కలెక్ట్ చేస్తున్నారు. ఆ కలెక్ట్ చేసిన వేస్ట్ ను హాస్పిటల్లో బయో వేస్ట్ స్టోరేజ్ రూమ్ లో భద్రపరుస్తున్నారు. ఈ వేస్ట్ ను ప్రతిరోజు సేఫ్ ఎన్విరాన్ అనే రీసైక్లింగ్ యూనిట్ కి చెందిన స్టాఫ్ కలెక్ట్ చేసుకుని వేయింగ్ వేసి యాప్ లో అప్డేట్ చేసి ఒక బార్ కోడ్ ను జనరేట్ చేస్తారు. ఈ బార్ కోడ్ ద్వారా హాస్పిటల్ వాళ్ళు దాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సేఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు బ్యాగ్స్ మెజర్ చేసిన తర్వాత మనకి యాప్ ఒకటి ఉందండి, బయోమెడికల్ వేస్ట్ యాప్ ఎవ్రీ హాస్పిటల్కి. అందులో మన శానిటేషన్ సూపర్వైజర్ అది ఎంటర్ చేస్తారండి, ఏ కలర్ బ్యాగ్ ఎంత వెయిట్ అనేది ఎంటర్ చేస్తారు. అలాగే మనకి వెంటనే మన హాస్పిటల్ మెయిల్కి ఈరోజు ఇంత వేస్ట్ ప్రొడ్యూస్ అయింది, ఇంత వెయిట్ ఉంది ఇది అని మనకి మెసేజ్ వస్తుంది. వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లానే పల్నాడు జిల్లాలోని అనేక హాస్పిటల్స్ నుండి ఈ సేఫ్ ఎన్విరాన్ వాహనాలు బయో వేస్ట్ ను కలెక్ట్ చేసి గుంటూరు జిల్లాలోని చినకాకాని ప్లాంట్ కు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నా విజన్ స్వచ్ఛాంధ్ర, క్లీన్లీ స్టేట్, క్లీన్లీ అట్మాస్ఫియర్. ఫస్ట్ నుంచి కూడా నాకు అదే ఆలోచనలు ఉండేవి. ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి ఆ ఆలోచన ఒక 3 నెలల్లోనే కార్యరూపం దాల్చి విజయవాడలో ఫస్ట్ బయోమెడికల్ వేస్ట్ కలెక్షన్ అండ్ డిస్పోజల్ సెంటర్ స్టార్ట్ చేశాము. ఇవాళ మేము 3 ప్లాంట్లు స్థాపించి సుమారుగా 42 వెహికల్స్తో 180 మంది స్టాఫ్తో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపరేటెడ్ ప్లాంట్గా పేరు తెచ్చుకున్నాం. పీసీబీలో కూడా ఈ సేఫ్ ఎన్విరాన్ సంస్థని విజయవంతంగా నడిపిస్తున్నాం. ఇక్కడ పర్యావరణానికి ఎలాంటి హాని కలగని రీతిలో బయో వేస్ట్ ను మల్టిపుల్ ఫేజెస్ లో రీసైక్లింగ్ చేస్తారు.
ఎల్లో కలర్ బ్యాగ్స్ లో ఏంటంటే మన హ్యూమన్ అటామికల్ పార్ట్స్, ఆర్గన్స్, టిష్యూస్, లాబొరేటరీ వేస్ట్ ఇలాంటివన్నీ కూడా ఎల్లో కలర్ బ్యాగ్ లో కలెక్ట్ చేస్తాము. ఈ బ్యాగ్స్ అన్ని కూడా తర్వాత ఇలాగా కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ ద్వారా ఇన్సినరేషన్ అనే ప్రాసెస్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనిలో ఏంటంటే మన స్మోక్ లో వచ్చే పార్టికల్స్ అన్నిటినీ కూడా వాటర్ ని పైనుంచి ఇంజెక్ట్ చేస్తూ వాటర్ ద్వారా ఈ పార్టికల్స్ అన్ని కూడా కింద కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్సినరేటర్ సంబంధించిన ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఇది బయటకు వచ్చే స్మోక్ లో పారామీటర్స్ అన్ని పిఎం, కార్బన్ మోనాక్సైడ్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఈ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసి డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా మనకి డేటా అనేది సిపిసిబి వాళ్ళకి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎనీ ప్లాస్టిక్ ఐటమ్ హాస్పిటల్లో యూజ్ చేస్తే పేషెంట్ మీద అవన్నీ కూడా రెడ్ కేటగిరీ వేస్ట్ కిందకే వస్తాయి. దీనిలో ఏంటంటే మనం వేస్ట్ చేసి స్టీమ్ ఇంజెక్ట్ చేయడం ద్వారా దీనిలో స్టెరిలైజేషన్ అనేది జరుగుతుంది. ఆటోక్లేవ్ ప్రాసెస్ తర్వాత వీటికి సెగ్రిగేషన్ అనేది చేస్తాము. ట్యూబింగ్స్, క్యాథెటర్స్ ఇవన్నీ కలిపి సెలైన్ బాటిల్స్ కలిపి వస్తాయి కాబట్టి దేనికి దానికి కేటగిరీ వైజ్ సెగ్రిగేట్ చేస్తే షెడ్డింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందని ఆ ప్రాసెస్ చేస్తాము. దిస్ ఇస్ కాల్డ్ షెడ్డర్. ట్రీటెడ్ వేస్ట్ అంతా కూడా ఇంజెక్ట్ అవుతుంది. సో దీనిలోకి ఏంటంటే ఈ వేస్ట్ దీనిలో షెడ్ అయిపోయిన తర్వాత కింద దీనిలో కలెక్ట్ చేయడం జరుగుతుంది. వీటిని రీసైక్లర్స్ కి ఇస్తాము. థర్డ్ కేటగిరీ ఆఫ్ వేస్ట్ మేము కలెక్ట్ చేసేది హాస్పిటల్ దగ్గర నుంచి. దట్ ఇస్ కాల్డ్ బ్లూ కలర్ వేస్ట్. మెటల్ ఇంప్లాంట్స్ కానీ అన్బ్రోకెన్ గ్లాస్ కానీ దీనిలో కలెక్ట్ చేస్తాము. సోడియం హైపోక్లోరైడ్ లో ఆల్మోస్ట్ 2 hours అలాగా సోక్ చేసినాక వీటిని రీసైక్లర్స్ కి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఫోర్త్ కేటగిరీ ఆఫ్ వేస్ట్ వచ్చేసరికి వైట్ కలర్ జార్స్. దీనిలో షార్ప్ ఐటమ్స్, నీడిల్స్, స్కాల్పెల్స్, పెన్ ఇంజెక్షన్స్, బ్రోకెన్ గ్లాస్ ఇవి కూడా మేము దీనిలోనే ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ హాస్పిటల్లో బయో వేస్ట్ మేనేజ్మెంట్ జరుగుతున్న తీరును అభినందించారు. మేము అసలు ఈ రంగంలో రావడానికి ఇన్స్పిరేషనే చంద్రబాబు గారు. యాక్చువల్గా ఆయన చూపించే స్వచ్ఛాంధ్ర వీటి మీద, అలాగే అప్పుడు పెట్టినటువంటి ఈ డ్వాక్రా గ్రూప్స్ వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మేము కూడా ఈ రంగంలోకి రావడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక నినాదం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు పరిశుభ్రత స్థాయిని పెంచింది. ఒక విధానం బయో వ్యర్థాల నిర్వహణ భద్రంగా జరిగేలా చేస్తుంది. ఒక నిర్ణయం ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేస్తుంది.